విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వజిత్ ను దళిత నాయకులు కత్తెర దేవదాస్, రాగుల జగన్లింగంపల్లి సత్యనారాయణ పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ మరియు పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్వి రమణ ఎస్పీని కలిసి కొబ్బరి మొక్కను బహుకరించారు. మన కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు ఎంతో ఉద్రిక్తతతో ఉండేది. ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, నక్సలిజం కానివ్వండి ఎంతో ప్రాబల్యంతో ఉండేవి. పోయిన తరాల పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ది యంగ్ ఆఫీసర్స్ ప్రజెంట్ దెన్, అంటే ఒక 1990 నుంచి తీసుకొని మీరు 2005 వరకు చూసుకుంటే ఆ మధ్యకాలంలో పనిచేసిన ఆఫీసర్స్ కృషి, వాళ్ళ బలిదానంతో ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో చాలా వరకు కూడా మొత్తం నక్సలిజం అనేది తొలగించడం జరిగింది. అసలు ఎక్కడ కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంతకుముందు ఎంతో ప్రాబ్లంగా ఉండేది. ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని విధుల్లో బయటికి వెళ్ళాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్గా ఉండేది. ఇప్పుడు ఇంత ఫ్రీగా మనము స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్స్లో పోలీస్ యూనిఫామ్ వేసుకొని లా అండ్ ఆర్డర్ రక్షించడానికి కానివ్వండి, వేరే విధుల్లో కానివ్వండి ఇంత ప్రశాంతంగా తిరగలుగుతున్నామంటే వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్, హూ హ్యావ్ మేడ్ మెనీ సాక్రిఫైసెస్ టు కంప్లీట్లీ ఎరాడికేట్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది మోస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్. అయితే మన సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు ఎక్స్ట్రీమిజం కానీ నక్సలిజం కానీ అసలు ఏమీ ఎక్కడా లేవు, ఎటువంటి ఉనికి కూడా కనపడట్లేదు. అయితే చాలామంది సరెండర్డ్ మిలిటెంట్స్ కానివ్వండి, సరెండర్డ్ కార్డర్స్ కానివ్వండి ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ బట్టి వాళ్ళ యాక్షన్స్ని బట్టి మేము యాక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్లీ కూడా అందరూ వీఆర్ హ్యావింగ్ అ గుడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ హియర్, కీపింగ్ అ గుడ్ వాచ్ ఓవర్ దెమ్. నిఘా వ్యవస్థ కూడా వాళ్ళ తరఫున చాలా పటిష్టంగా ఉంది మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో. ఇంకా ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఇటువంటి యాక్టివిటీస్ తలెత్తకుండా కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, లేకపోతే వారికి లొంగిపోయిన నక్సలైట్స్, సరెండర్డ్ కార్డర్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి జనజీవన స్రవంతిలో కలుసుకోవడానికి రావాల్సిన స్కీమ్స్ కానివ్వండి చాలామందికి కూడా వచ్చేసాయి. ది గవర్నమెంట్ హ్యాస్ మేడ్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ బిన్ రిహాబిలిటేటెడ్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. బట్ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎవరికైనా ఏదైనా ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. మేము అందరం చూస్తాము దట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఇన్ దిస్ ఏరియాస్. ఎంతో కష్టపడి మనము ఈ నక్సలిజాన్ని ఇక్కడ నుంచి పారదోలాము. అది మళ్ళీ ఇక్కడికి రాకుండా వీ విల్ టేక్ ఆల్ పాసిబుల్ యాక్షన్స్. వీఆర్ వెరీ అలర్ట్, అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈస్ వెరీ షార్ప్ and there will be no such incidents again taking place here. Thank you very much. Thank you very much. సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో స్వామివారు వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రేపు రథోత్సవం వేడుకలు జరగనున్న సందర్భంగా బ్రహ్మోత్సవాల విశేషాలను TS24 న్యూస్ అందిస్తుంది. ओम सुदर्शनाय विद्महे महत्वाय धीमहि तन्नः चक्रप्रचोदयात्। श्रीमन्त्रे भगवत् श्रीवत्साची आवाहयेत्।
ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆండాలమ్మవారికి మహిళలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నం వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమానికి తల్లి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అన్ని వర్గాల సహకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన క్రమంలో తొలిసారిగా వచ్చిన ఆయనకు టీఆర్ఎస్వి నాయకులు గజల దేవరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజల దేవరాజ్, రుద్రగి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డప్పుల అశోక్, తెలంగాణ వికాస సమితి నాయకులు రాచర్ల వెంకన్న, ఫణి రాజారావు, బొడ్డు రాజు, లింగంపల్లి మధుకర్, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వాలు అణిగించి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి దీని గురించి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో ఆమోదింపేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మన అన్న మేము సేవ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చాలా జెన్యూన్ ప్రాబ్లం అనుకుంటా ఉన్నారు. సిరిసిల్ల పోరాడితే మేము వచ్చిందని అనుకుంటా ఉన్నారు. నా ఉద్దేశం కేటీఆర్ ఇచ్చిందే అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే నేనున్నా ఒక రోజు సిరిసిల్లలో 50 మంది ఉద్యోగులు వస్తే 2 గంటల సమావేశంలో ఆ రోజు నేను కేటీఆర్ గారితో ఉన్నా. ఆయన ఎన్నో ఒత్తిళ్లకు గురై చివరికి అనుకున్నది సాధించిండు మంత్రి గారు. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒక వర్గీకరణే కాదు, రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కమిటీ కూడా వేయడం జరిగింది. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నది
దానికి సంబంధించి కూడా కమిటీ చేసిండు. అదేవిధంగా నార్త్ ఇండియాలో దేశవ్యాప్తంగా ఎస్సీల రిజర్వేషన్ పెంచాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. జనాభా నిష్పత్తి ప్రకారం 1950 భారత రాజ్యాంగం అమలు జరిగిన కాలం నుంచి ఈనాటి వరకు గదే 15%. దాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం భారతదేశ లెక్కల ప్రకారమే పెంచాలి. సమగ్ర సర్వే మొదటి సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు అయిపోయిన 2-3 ఏళ్ల కాలంలో సమగ్ర సర్వే జరిగింది. ఆనాడు మనం ఎంతెంత ఉన్నామో కులాల వారీగా జనాభా లెక్కలు జరిగినాయి. ఆ జనాభా లెక్కల ప్రకారమే ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ సంబంధించి మాట్లాడారు. ఆ విధంగా వారి కార్యాచరణ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 50 ఏళ్ల తర్వాత కూడా గవే రిజర్వేషన్లు అదే 15%. అందుకోసమనే మేమందరం కూడా ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు చట్టసభల్లో 50% ప్రాతినిధ్యం కల్పించాలి, శాసనసభలో అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఎవరైతే రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తారో వాళ్ళ పక్షాన మాట్లాడాలని మీ అందరం కొట్లాడుతున్నాం. అందుకోసమనే ఉమెన్ వింగ్ని 33% రిజర్వేషన్ కోసం కొట్లాడే ఉమెన్ వింగ్ని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడేవారని, గిరిజనులకు ముస్లింలకు 12% రిజర్వేషన్ కావాలని కొట్లాడేవారితో ఐక్య కార్యాచరణ కమిటీ చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడతామని కూడా మీ అందరూ తెలియజేస్తామని వింటున్నారా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అందరూ అనుభవించాలి. అనుభవించాలంటే విద్యా ఉద్యోగ రంగాలలో ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుని అందరూ చదువుకోవాలి. అంతిమంగా ఈ దేశం అంతా కూడా బాగుపడాలన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. ఆర్థిక ఇబ్బందులతో ఓ మరమగ్గాల కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో ఈరోజు వెలుగు చూసింది. మరమగ్గాల పరిశ్రమలో కార్మికుని ఉపాధి పొందుతున్న మేర్గు చిరంజీవి కుటుంబ పోషణ కోసం అప్పులు పెరగడంతో తీవ్రంగా మనస్తాపం చెంది బుధవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కార్గిల్ లేక్ సమీపంలో స్థానికులు ఒక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మేర్గు చిరంజీవిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య 5 నెలల గర్భవతి కాగా వృద్ధురాలైన తల్లి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటన కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాట్లాడు. బుధవారం సాయంత్రం 5 పైసలు నా బిడ్డ పెళ్లి చెప్పినాము, అన్ని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు చెప్పుకో. అది కూడా బిడ్డ పెళ్లి బాకీ అయింది, అన్నిటి బాకీ అయింది. నా కొడుకు బాకీ లెక్క చచ్చిండు. నేను కట్టలేదు, ఇక నేను బాకీలు కట్టలేదు అని చచ్చిండు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాపల్లి రమేష్ అన్నారు. ఏరియా ఆసుపత్రి సమావేశ మందిరంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన క్రమంలో వైద్యాధికారులు తొలి సమావేశం జరిగింది. టైమింగ్స్ మెయింటైన్ చేయండి. అంతకుముందు సార్ అన్నాడు ఇప్పుడే షేర్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏముండవు. 3 రోజులు ఉండు, నేను 3 రోజులు ఉన్నాను, ఇద్దరు తిరుగుతుంది. సమస్య లేదు. 24/7 నాన్ డ్యూటీ ఆన్ కాల్ ఇట్ ఎనీ టైం. ఇప్పుడు సార్ నిద్ర కూడా ఉంటుంది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే అవుతాడు, ఇల్లు ఇక్కడే, ఆఫీస్ ఇక్కడే అవుతుంది. వెళ్తుంటే ఈజీ అవుతుంది. లేకుంటే వాళ్ళంతా అట్లే సార్ అదేముంది సార్, ఆ సార్ ఇట్లా చేసింది సార్, ఈ సార్ ఇట్లా అట్లా అవన్నీ చెప్తూ ఉంటారు. మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం. పాత పెద్ద డిస్ట్రిక్ట్ కాకుండా అంటే మేము మా పర్ఫార్మెన్స్ను చాలా అంటే విత్ కలెక్టివ్ అందరూ కలిపి కోఆర్డినేషన్ తోటి మేము ఇంప్రూవ్మెంట్ అన్ని ప్రోగ్రామ్స్ లోపల 100% ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దానికోసం అందరం కలిసి శ్రమించి అంటే ఎవ్రీ కార్నర్లో అంటే ఇది తక్కువ ఉంది అన్నట్టు అనుకోకుండా ఖచ్చితంగా చేయడానికి మేము అందరము ఇట్లా ప్రతిజ్ఞ పూనుతున్నామని చెప్పుకుంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని
తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకులు రాచర్ల వెంకన్న అన్నారు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో త్యాగం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 85వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి నాయకులు ఫణి రాజారావు, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి రామచందర్, తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్ రావు, వాసరనేని పరశురాములు, గుగ్లోతు వేణు, వెంకల అంకయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ అబ్దుల్ కలాం కి సారా ఎవరు పనులు చేయండి. ప్రతి క్షణం కోసమే మాట్లాడుతూ ప్రాంతంలో తమిళనాడులో రామేశ్వరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక బ్రాహ్మణ వాడలో పెరిగిండు. నిజానికి ముస్లిం మతస్థుడైనప్పటికీ బ్రాహ్మణ వాడలో రామేశ్వరంలో బ్రాహ్మణుల గురువుల మధ్యనే పెరిగిండు. తన స్నేహితులు కూడా బ్రాహ్మణులే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పరశురామ్ గారు, రాచర్ల వెంకన్న గారు, మరి త్యాగం సభ్యులు, మరియు మా కళాశాల లెక్చరర్స్, నా ప్రియమైనటువంటి విద్యార్థులు, ఇలా అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కళాశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం మన అందరిపైన ఉంది. అబ్దుల్ కలాం అంటే ఈ దేశానికి రాష్ట్రపతే కాదు, ఆయన విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాత, ఒక దశ దిశ భారతదేశానికి చూపెట్టినటువంటి గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం గారు. మరి వారిని ఈరోజు మనం స్మరించుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది త్యాగం స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ సందర్భంగా వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమాలు ఎప్పుడు మనం ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ఏమంటారు, కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి. ఆ విధంగా ఒక ముందు విద్యార్థులకే కాదు మొత్తం దేశానికే ఒక దశ దిశ నిర్మించినటువంటి మహనీయుడు, గొప్ప మహనీయుడు, శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా పదవి చేపట్టిండు, అలాగే ఉపరాష్ట్రపతి తనైండు, అలాగే ప్రొఫెసర్గా కూడా పనిచేసిండు. ఈ విధంగా తను జీవితాన్ని మొట్టమొదటి జీవితాన్ని ఒక పేపర్గా బాయిగా స్టార్ట్ చేసేసి ఆ విధంగా అంచెలంచెలు ఎదిగి భారత రాష్ట్రపతిగా ఎదిగిండు. ఆ విధంగా మనకు స్ఫూర్తిదాతగా ఉన్నాడు. వారిని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నూతనంగా ఏర్పాటైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రంథాలయానికి సొంత భవనాన్ని నిర్మించాలని గ్రంథాలయ పాఠకులు కోరారు. ఈ రోజున గ్రంథాలయ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన సందర్భంగా స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల శాఖ గ్రంథాలయం లైబ్రరీయన్ సగ్గు మాధవి, రెగ్యులర్ పాఠకులు మాందాడి వెంకటరెడ్డి, మేర్గు లక్ష్మణ్, కాసరపు రామకృష్ణ గౌడ్, గుండేటి శ్రీనివాస్, కొండ విజయ్, వేణు, చిక్కుడు మహేష్, నాగుల రవీందర్, అనిల్, శ్రీధర్, యూసఫ్, భీమనాథి లక్ష్మీరావులు కోరారు. జిల్లా ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో ప్రజలందరికీ, మన కేసీఆర్ గారికి, అదేవిధంగా మన సిరిసిల్ల ఎమ్మెల్యే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మన గ్రంథాలయ తరఫున. అదేవిధంగా ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి మా గ్రంథాలయం తరఫున, మన గ్రంథాలయ అధికారి తరఫున మరియు పాఠకుల తరఫున, మా సభ్యుల తరఫున ప్రత్యేక శుభాభివందనాలు. అదేవిధంగా మా రానున్న రోజుల్లో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని మా పాఠకుల తరఫున మేము విన్నపిస్తున్నాం. విధంగా ఏర్పడిన జిల్లా సిరిసిల్లాలో నూతన గ్రంథాలయానికి నూతన భవనం ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి పాఠకులకు అభివృద్ధి చేయాలని, రానున్న రోజుల్లో పోటీ పరీక్షలు వస్తున్న సందర్భంలో, భవనం లేని సందర్భంలో, అదేవిధంగా ఇక్కడ మెటీరియల్స్ కూడా సరైన మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, ఇక్కడ వసతి సరిగా లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చొరవ చూపి వెంటనే భవనాన్ని ఏర్పరిచే దిశగా కృషి చేయాలని మా పాఠకుల తరఫున, అదేవిధంగా మా సభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తూ తొందరగా ఈ ఏర్పాటును పూర్తి చేయాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.